1956 నుంచి 2014 దాకా అలాగే వచ్చినటువంటి మన పరిస్థితి 10 ఏళ్ళు ఈ రెడ్లు రావుల చేతులకు వచ్చిన తర్వాత కుక్కలు చింపిన ఇస్తరాకు అయింది. కుక్కలు చింపిన ఇస్తరాకు 10 ఏళ్లలో ఈయన విపరీతమైన దోపిడీ. ఈ ఎవరు చంద్రశేఖరరావు వాళ్ళ వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల ఆస్తులకు ఎదిగిపోయింది వాళ్ళ కుటుంబం. ఇప్పుడు రేవంత్ రెడ్డి దుకాణం కూడా కదే. ఇప్పుడు ఆయన కాళేశ్వరం అన్నాడు, ఈయన మూసి తర్వాత 4th సిటీ, ఈ 2 దుకాణాలు ఈయన పెట్టుకోండు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అప్పు ఉంది కదా 4,42,000 కోట్ల రూపాయల అప్పు ఉంది కదా. ఈ అప్పుకు జగన్నాథ్ ఎవడంటే మనమే. జగన్నాథ్ మనని పెట్టిరు. ఎందుకంటే వాళ్ళే ఓట్లు వేసిరు సార్, వాళ్ళ పేర్లు రాసుకోరని బ్యాంకుల కాడ మన పేర్లు రాసిరు. ఈ అప్పుకు జగన్నాథ్ ఎవరంటే మనమే ప్రజలము. ఇప్పుడు బస్ కిరాయి పెంచింది ఎందుకు? కరెంటు బిల్లులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ట్యాక్సులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? పన్నులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఈ ఉప్పు పప్పు ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఈ బంగారం ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఇవి మనం కట్టాల్సిన ట్యాక్సులు అన్నట్టు. మనమే ఈ అప్పులు కట్టుకుంటూ రావాలి. వీళ్ళకు పరిపాలన చేత కాదు, వీళ్ళు దోపిడీదారులు, ఆర్థిక నేరగాళ్ళు. వీళ్ళు అప్పట్లో నిజాం సర్ప్లస్ బడ్జెట్తో ఇచ్చిపోతే ఆఖరికి ఆంధ్ర పాలకులు పోయేటప్పుడు కూడా 7,000 కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్తో ఇచ్చిపోతే ఈ 12 ఏళ్లలో వీళ్ళు చేసిన మోసం, వీళ్ళు చేసిన కథ, ఈ దుర్మార్గులు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయి. నియామకాలన్నీ ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనం చేస్తూ ఉన్నారు. నిధుల దోపిడంతా ఇట్లా జరుగుతూ ఉంది. ఇక నీళ్ళ సంగతి దేవుడెరుగు. కానీ నీళ్ళ ప్రాజెక్టుల పేరు మీద 1,32,000 ఎకరాల భూములు ఖాళీ బీసీ రైతాంగం దగ్గర గుంజుకొని ప్రాజెక్టులు కట్టారు. ఒక్కనికి ఇయ్యకపోగా తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు రాలే బీసీలకు, తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు రాలే బీసీలకు, తెలంగాణ రాష్ట్రం వస్తే నియామకాలు రాలే బీసీలకు. ఈడబ్ల్యూఎస్ పేరుతోటి